మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈరోజు మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం బక్కనపాలెం 6వ వార్డులో అయితే ఉన్నాము. ఇది 47వ నెంబర్ సచివాలయానికి వస్తుంది. సర్వే నెంబర్ 114. 6 ఎకరాల స్థలంలో ఇంచుమించు ఏపీ హౌసింగ్ బోర్డు కాంక్రీట్ టెక్నాలజీతో కంప్లీట్ వాల్స్ కూడా మొత్తం స్లాబ్స్ వాల్స్ అని కాంక్రీట్ తోటి నిర్మించారు. ఇది ఇంచుమించు 384 యూనిట్లు, అంటే 384 ఇళ్ళని గత 2014 టీడీపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి ప్రభుత్వం స్థాపించిందో ఆయన హుదూద్ ప్రాజెక్ట్స్ తో పాటు ఇది కూడా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అప్పటికే ఫినిషింగ్ స్టేజ్ వచ్చేసి ఇంచుమించు స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయినప్పటికీ ఫినిషింగ్ వర్క్స్ ఏవైతే ఎలక్ట్రికల్, ప్లంబింగ్, మెయిన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కటే బ్యాలెన్స్ ఉండడం జరిగింది. బట్ 2019 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడైతే గెలిచిందో ప్రభుత్వం ఫామ్ చేశాక వీటిని కంప్లీట్ గా పక్కన పెట్టే పరిస్థితి చూసాము. సో దీని మీద అయితే మనతో మాట్లాడడానికి ఈరోజు బక్కనపాలెం 6వ వార్డు టీడీపీ అధ్యక్షులైనటువంటి పోతిన ఎల్లంనాయుడు గారు ఉన్నారు మనతో. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎలా చూస్తారు సార్, ఇంచుమించు ఈ 5 సంవత్సరాలు ఇవన్నీ తప్పులు పెట్టేసి ఉన్నాయి. సో ఇన్ని రోజులు దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజు గంటా శ్రీనివాసరావు గారు అయితే దీన్ని వీక్షించడానికి వస్తున్నారు. ఆయన వరకు ఈ సందేశం ఏమని వెళ్ళింది సార్? గత వరకు ఈ బక్కనపాలెం గ్రామంలో గంటా శ్రీనివాసరావు గారు భీమిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఇక్కడ శంకుస్థాపన చేసి 8 బ్లాకులు కట్టారు. బ్లాక్కి 48 చొప్పున 384 ప్లాట్లు కట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో అనాధికారికంగా పాములు చేరడము, తుప్పలు పారడము, ఇది డిమోట్ అయిపోయే స్టేజ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మళ్ళీ ఈరోజు ప్రజలు ఉత్సాహంతో కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పుకి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ భీమిలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు గారు మళ్ళీ ఎమ్మెల్యేగా మళ్ళీ ఈరోజు బక్కనపాలెంలోని ఇవన్నీ పరిశీలించి ఇది గత వరకు ఇచ్చే లబ్ధిదారులకి ఈరోజు ఉండిపోయినవి కూడా ఎవరెవరికి ఇవ్వాలా, బిల్డింగ్లు ఏ స్టేజ్లో ఉన్నాయి ఇవన్నీ చూసి పరిశీలించి ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఏంటంటే ఇంకా కొన్ని బిల్డింగ్లు ప్లాస్టింగ్లు అవ్వలేదు, కొన్ని మధ్యలో ఉండిపోయి అవన్నీ కూడా తయారు చేసి అప్పుడు ఎవరెవరికి ఇవ్వడము అనేది కూడా జరుగుతుంది. ఈరోజు గంటా శ్రీనివాసరావు గారు వచ్చి పరిశీలించి అవన్నీ వివరించి తర్వాత చేస్తారు. ఓకే, అయితే ఈ 5 సంవత్సరాల్లో ఏ రోజు ఇక్కడ అంటే ఇది వీక్షించడానికి కానీ ఎటువంటి ప్రభుత్వ అధికారి కానీ ఏపీ హౌసింగ్ బోర్డు వాళ్ళు కూడా చేయలేదంటారు? ఏపీ హౌసింగ్ బోర్డు వాళ్ళు ఎవరు రాలేదు, జీవీఎంసీ అధికారులు కూడా ఎవరు రాలేదు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఎవరు రాలేదు ఇక్కడికి. ఇది అనాథరేదుగా అలాగా ఉంచారు. 2014 టీడీపీ ఎప్పుడైతే ప్రభుత్వం ఫామ్ చేసిందో ఇంచుమించు 2018కి ఇది కంప్లీట్ అయ్యడం అయితే మనం చూసాము. ఫినిషింగ్ వర్క్స్ కాకుండా ఎలాంటి ఇవి ఎవరికైతే ఎలాంటి అయిందో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏ రోజు వచ్చి ఇక్కడ అంటే ఎలాంటి అయిన మనుషులు వాళ్ళంతా లబ్ధిదారులు కూడా వాళ్ళకి ఇచ్చే పట్టాలు పట్టుకొని రావడము, చూడటము, వెళ్ళిపోవడమే తప్ప ఇక్కడ పూర్తిగా కంప్లైంట్ అవ్వలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేయలేక వాళ్ళందరూ కూడా చూసుకొని అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. సో ఇక మీదటైనా సరే దీనికి పునర్వైభవం వచ్చి ఇవి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందంటారు? మరి ఈరోజు గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా వచ్చారు. ఆయన టైంలో కూడా ఇంతవరకు అన్ని చేయడం జరుగుతుంది. ఈరోజు దీన్ని పక్కాగా పునర్నిర్మాణం చేసి లబ్ధిదారులకు అందరికీ ఎలాంటి చేయడం అయితే జరుగుతుంది ఈరోజు ఆయన పరిశీలించి. అందరికీ ముందుగా నమస్కారం. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతోటి మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి జనసేన, భారతీయ జనతా పార్టీతో కలిపి ఒక చరిత్రలో వెలుగుని ఘన విజయం సాధించడం, 63% పైగా ఓట్ బ్యాంకులతోటి, అలాగే 93% సీట్లు గెలుచుకొని మరి ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారితో పాటు రాష్ట్ర మంత్రివర్గం కూడా అందరూ ఛార్జీ తీసుకొని పరిపాలన ఏదైతే గత 5 సంవత్సరాల్లో గాడి తప్పిందో దాన్ని మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం కూడా స్టార్ట్ అయింది. మనం చూసాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకాలు కూడా మొత్తం 5 సంతకాలు పెట్టడం, ఏదైతే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పారో ఆ మేనిఫెస్టో అమల్లో భాగంగానే ఆ 5 సంతకాలు కూడా పెట్టడం జరిగింది. మొట్టమొదటి సంతకం ఏదైతే మెగా డిఎస్సి కావచ్చు, అలాగే అన్న క్యాంటీన్ కావచ్చు, దాంతోపాటు ముఖ్యంగా పెన్షన్లు ఏదైతే 4,000 చేస్తున్నారో అది కావచ్చు, దాంతోపాటు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో
అది కావచ్చు, ఇట్లా అన్నీ కూడా సంతకాలు పెట్టి ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో అవి అమలు మొదలు పెట్టడం కూడా జరిపోయింది. మరి ఆ రోజు 2014-19 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కొన్ని ప్రయారిటీ సెక్టర్స్ మనం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు అమరావతి రాజధాని కానీ, పోలవరం ఏదైతే తెలుగు వాళ్ళ జీవనాడిగా భావించామో ఆ పోలవరం కానీ ఇట్లా పెట్టుకొని వాటితో పాటు ప్రయారిటీ సెక్టర్స్లో పేదవాడికి ఇళ్ళు అనేది అత్యంత ప్రాధాన్యత గల దీని కింద పెట్టుకొని ఆ రోజు దాని మీద ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఈ టిడ్కో ఇళ్ళు ఏదైతే ఈ టౌన్షిప్కు సంబంధించి అర్బన్లో ఈ హౌసింగ్ పెద్ద ఎత్తున ఇళ్ళు వస్తూ ఉన్నారు జనాలు. వాళ్ళు వచ్చి ఇళ్ళు లేక చిన్న చిన్న స్లమ్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి, వాళ్ళకి సరైన వస్తువులు ఉండలేదు. అటువంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ టిడ్కో హౌసింగ్ పెద్ద ఎత్తున స్టార్ట్ చేయడం జరిగింది. ఆ స్టార్ట్ చేసినప్పుడు కూడా ప్రిస్టేజియస్ కంపెనీలు ఎల్ఎన్టీఆ లేదా ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలకే ఈ కాంట్రాక్ట్ కూడా ఇచ్చి రికార్డ్ టైంలో కంప్లీట్ చేయాలని చెప్పి కూడా ఇవన్నీ ఆ రోజు అలకేట్ చేయడం జరిగింది. మొత్తం అందులో భాగంగా భీమిలికి కూడా దాదాపు 3,360 ఒక 5 ప్లేసుల్లో మనం ఇప్పుడు వెళ్ళిన ఇది కానీ, కొమ్మాది కానీ, సుద్దగడ్డ కానీ, దాంతోపాటు దబ్బంద కానీ, తంగివలస కానీ ఇట్లా 5 ప్లేసుల్లో మొత్తం 3 కేటగిరీస్లో 300, 365, 430 ఇట్లా 3 ఎస్ఎఫ్టీలో సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అవి మనం విజిట్ కూడా చేయడం జరిగింది. అవన్నీ చూసేప్పుడు పేదవాడు కూడా మనకు ఒక సొంత ఇల్లు ఏర్పడుతుంది అనే కళ నెరవేర్చుకునే విధంగా వాళ్ళు ఆనందం కూడా వ్యక్తపరచడం జరిగింది. మామూలు చూసాం, ఒక మామూలు దిగువ తరగతి కుటుంబం కంఫర్ట్గా ఉండడానికి సరిపోయే విధంగా ఒక బెడ్రూము, అలాగే ఒక కామన్ బాత్రూము, దాంతోపాటు ఒక హాలు కమ్ డైనింగు, అలాగే కిచెను, మొత్తం అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా ఒక టైపు, అలాగే 2 బెడ్రూమ్స్ తోటి ఇంకో టైపు, మొత్తం ఈ 3 రకాలు ఈ ఇల్లు డిజైన్ చేసి ఇట్లా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అన్నీ కూడా చేయడం జరిగింది. అయితే దురదృష్టం, మొన్న జరిగిన ఎన్నికల్లో 2019లో ప్రభుత్వం మారటం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే గతంలో ప్రభుత్వం ప్రయారిటీ పెట్టుకుందో అవన్నీ కూడా కేవలం తెలుగుదేశం హయాంలో స్టార్ట్ అయ్యాయి కాబట్టి వాటిని ఏ విధంగా పక్కన పెట్టాలనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవన్నీ కూడా పక్కన పెట్టి అవన్నీ కూడా వృధా చేసిన విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు పేదవాడికి 5 రూపాయలకే కడుపు నిండా తృప్తిగా పెట్టే భోజనం చేసే అన్న క్యాంటీన్లు ఉంటే అవి కూడా తెలుగుదేశం పార్టీ పెట్టారు, అన్న క్యాంటీన్ పెట్టారు కాబట్టి వాటిల్ని దారుణంగా మూసేయడం జరిగింది. అట్లాగే అందులో భాగంగానే ఏదైతే ఈ టిడ్కో హౌసింగ్ కోట్లాది రూపాయలు వ్యయం చేసి ఆ పేదవాడికి ఒక సొంతింటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఏ ఒక్క టిడ్కో హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసి ఈ 5 ఏళ్లలో ఒక్కడు కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎక్కడేసిన దొంగలు అక్కడలాగే అన్నీ కూడా వదిలేసి మళ్ళీ ఆయన నేను రూపాయికే ఇల్లు ఇస్తున్నాను, లేకపోతే పేదవాడికి ఇచ్చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పని ఆచరణలో చతికిల పడ్డ విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అందుకే మొన్న ప్రభుత్వం ప్రజల ఆశీస్సులతోటి భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఏదైతే మన హయాంలో మొదలుపెట్టి అసంపూర్తిగా ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి, లబ్ధిదారులకి 6 నెలల్లో అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వాళ్ళకి అన్నీ కూడా కంప్లీట్ చేసి అవి మొత్తం కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన భీమిలికి సంబంధించి ఇక్కడ బక్కనపాలెం ఏదైతే హౌసింగ్ ఉందో ఈ ప్రాంతం చూద్దామని చెప్పని రావడం జరిగింది. అధికారులు కూడా మొత్తం అన్ని డిపార్ట్మెంట్ దానికి సంబంధించి లోపల జరుగుతున్న వర్క్ స్టేటస్ కానీ లేకపోతే ఏం చేయాలి, దానికి ఎంత బ్యాలెన్స్ అమౌంట్లు ఉన్నాయి, ఏ విధంగా ఆగిపోయి ఉన్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. ఒక 2-3 రోజుల్లోనే మంత్రులందరూ కూడా బాధ్యత తీసుకున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ కూడా దీని మీద పెట్టాలనుకుంటున్నాం. జిఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టరు, అలాగే హౌసింగ్ పీడీ అందరితో కూడా కలిపి ఇవన్నీ ఒక మీటింగ్ పెట్టి దీనికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయబోతా ఉన్నాం. దీంట్లో ప్రధానంగా మనకు వస్తున్న కంప్లైంట్ కూడా హౌస్ అలొకేషన్. అది కూడా గతంలో వేరియస్ రీజన్స్ తోటి కొన్ని చోట్ల కొంత కాంట్రవర్సీలు కూడా అయ్యాయి. ఇప్పుడు నేను అక్కడికి వచ్చినప్పుడు కూడా పబ్లిక్ వాళ్ళు మాకు అక్కడ హౌసింగ్ అలాట్ చేశారు సార్, మమ్మల్ని వాళ్ళు వెళ్తే అక్కడికి లోపలికి అలౌ చేయట్లేదు అని చెప్పి వాళ్ళు కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అంటే ఎక్కడైతే ఆ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారో స్థానికంగా చుట్టుపక్కల ఎలిజిబిలిటీ ఉండి
హౌసెస్ రాని వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు కూడా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ భూముల దగ్గర ఇల్లు కట్టినప్పుడు వాళ్ళకి హౌసెస్ కావాలని వాళ్ళు కోరుకోవటం సహజం. అటువంటి వాళ్ళకి కాకుండా కొన్ని కారణాల వల్ల ఆ రోజు ఎక్కడో వేరే నియోజకవర్గాల్లోనో లేకపోతే ఇంకెక్కడో ఉన్న వాళ్ళకి కూడా తెచ్చి ఆ ఇల్లు ఇవ్వడంతో కొంత వివాదాస్పదం కూడా అయింది. అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి అధికారులతో కూర్చొని మొత్తం సిటీ ఎమ్మెల్యేలందరూ కూడా కూర్చొని ఈ అలొకేషన్లో ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు లేకుండా ఇవన్నీ కూడా స్మూత్గా కంప్లీట్ చేసుకోవడానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, వీటితో పాటు హుదూద్కు సంబంధించి కూడా ఆ రోజు ఫిలిం సొసైటీ వాళ్ళు ఇట్లా చాలామంది వాలంటీర్ ఆర్గనైజేషన్ వాళ్ళు అలాగే హుదూద్కు సపరేట్గా హౌసెస్ ఇవన్నీ కూడా చాలా మనం కట్టడం జరిగింది. అయితే ఏవి కూడా ఇవి అందుబాటులోకి రాకుండా అవన్నీ కూడా నిరుపయోగంగా ఉంచారు. ఇవన్నీ కూడా మొత్తం 1 after 1 డబ్బంతా సహా అన్నీ కూడా విజిట్ చేసి ఇవన్నీ కూడా వాటి స్టేటస్ అది ఎగ్జామిన్ చేసి ఏమేం చేయాలి ఎలా చేయాలనేది కూడా అధికారులతో మాట్లాడి మొత్తం వాటి అన్నిటి కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసి నిజమైన బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ హౌసెస్ అలాటెడ్ కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడే ఈ దీనికి సంబంధించి అంటే మనం యాక్చువల్గా నేను మొత్తం అడిగాను, దానికి సంబంధించి కాకుండా మనం ఇక్కడొక్కడిని కొని మేడం వాళ్ళు దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా తయారు చేశారు. ఏదైతే బక్కనపాలెం లేఅవుట్ ఉందో ఇది టోటల్ 6 ఎకరాల్లో ఇది మొత్తం లేఅవుట్. మొత్తం ఇది సర్వే నెంబర్ 114లో వచ్చింది. దీంట్లో టోటల్ యూనిట్స్ వచ్చి 384 యూనిట్స్. మొత్తం అన్ని యూనిట్లు కూడా యూనిఫామ్గా ఒకటే రెప్లికా ఉంటాయి, 365 స్క్వేర్ ఫీట్. మొత్తం టోటల్ బ్లాక్స్ 8, ఈచ్ బ్లాక్లో 48 ఉన్నాయి. అంటే G+3 మొత్తం ఈచ్ ఫ్లోర్కి 12 వచ్చేటట్టుగా 48 ఈచ్ బ్లాక్లో మొత్తం 8 బ్లాక్స్కి సంబంధించి టోటల్ 384 మొత్తం యూనిట్స్ వస్తూ ఉన్నాయి. వీటిల్లో మొత్తం అప్లికేషన్స్ సబ్మిటెడ్ 384 గాను 321 అప్లికేషన్స్ అంటే యాజ్ పర్ మేడం రిపోర్ట్ ఇది. దీన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేయాలి నేను. బట్ ఆ వచ్చిన రిపోర్ట్ ప్రకారం 321 అప్లికేషన్స్ సబ్మిట్ చేసింది. ఎన్ని అప్లికేషన్స్ సబ్మిట్ చేసినాయి వాటిల్లో 254కి లోన్ కూడా శాంక్షన్ అయింది. ఈ 321 కానీ 254. ఇవి కాకుండా డైరెక్ట్ పేమెంట్ 11 మందికి, వీళ్ళతో పాటు లోను డిస్బర్స్డ్ ఈ 250 మందికి లోన్ కూడా 5,41,95,000 రూపాయలు లోను టిక్కో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, డిస్బర్స్మెంట్ కూడా అయింది. ఇట్లో ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినవి 188 ఉన్నాయి, 77 రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయినాయి. ఇవి కాకుండా కొన్ని రిమార్క్స్ ఉన్నాయి. అండర్ ప్రాసెస్ అంటే ఏంటి, అలాగే అండర్ ప్రాసెస్ 8, అబోవ్ ఏజ్ అంటే ఎలిజిబుల్ కాదు, అబోవ్ ఏజ్ 8 మంది, సిబిల్ రేటింగ్ లేదు లోన్ రాదు, 20 మంది సిబిల్ రేటింగ్ వల్ల లోన్ అనేవాళ్ళు, నాట్ ఇంట్రెస్టెడ్ అలాట్ చేసుకున్న అప్లికేషన్ పెట్టుకున్నా కూడా 15 మంది నాట్ ఇంట్రెస్టెడ్, నాట్ ట్రేస్డ్ ఎవరో వాళ్ళు మనుషులు అడ్రస్ దొరకట్లేదు 2, ఈ డెత్ 1, మొత్తం ఇట్లా 72 ఇట్లా ఉన్నాయి. ఇట్లా మొత్తం ఈ 5 యూనిట్లకు సంబంధించి కూడా ఈ విధంగా డీటెయిల్స్ తయారు చేసి రేపు అఫీషియల్ రివ్యూకి మొత్తం తీసుకొస్తారు. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి 5 ఎమ్మెల్యేలను కూడా కూర్చొని ఈ అలొకేషన్స్ అవి కూడా దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఏదైతే గత 5 ఏళ్ళు ఒక ప్రయారిటీ సెక్టర్ అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కూడా పేదవాడికి తినడానికి తిండి, ఉండటానికి ఇళ్ళు, కట్టుకోవడానికి బట్ట 3 ప్రయారిటీస్ కింద పెట్టుకున్నాము. అందులో ఈ హౌసింగ్ అనేది టాప్ ప్రయారిటీ గత ప్రభుత్వం పెట్టుకోవటం, పెద్ద ఎత్తున లక్షలాది ఇళ్ళు దాదాపు 3-4 లక్షల ఇళ్ళు ఈ టిట్కో కింద ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ఆ రోజు స్టార్ట్ చేయటం. కానీ దురదృష్టం కొద్దీ వచ్చి నెక్స్ట్ ప్రభుత్వం కంటిన్యూషన్ చేయకుండా వాటి నిరుపయోగం చేసింది. ఒక 6 నెలల్లో దీనికి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుని టైం ఫ్రేమ్ ప్రకారం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇవన్నీ కూడా మళ్ళీ లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అదే చెప్పా కదా హుద్దు వినలేదు పూర్తిగా, హుద్దు సంబంధించి ఫిలిం సొసైటీ అన్ని అదే అన్ని చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ కూర్చొని మాట్లాడాలి. దీని ఎందుకంటే ఇది కందిరిగ తొట్లాగా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని కదిలిస్తే ఎట్లా వచ్చిందంటే ఆల్రెడీ ఏదో ఒక పేరు పెట్టి అలొకేట్ చేసుకున్నారు. వాళ్ళకేమో ఇప్పుడు ఎలిజిబిలిటీ ప్రకారం లేదనో లేకపోతే ఇంకో తీసేస్తే వాడు బాధపడతారు. కాబట్టి అందరం కలిసి కూర్చొని దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్ తేవాలి. ఒక్కొక్కరు అదే ఇప్పుడు మీకు ఒకటే చెప్పాను కదా, ఇక్కడ దీంట్లో ట్రాన్స్పరెంట్గా ఎవరైతే నిజమైన లబ్ధిదారుడికి చేరాలో అటువంటి లబ్ధిదారులకు చేర్చేదానికి ఈ ప్రయత్నం అంతా. ఎక్కడ ఎటువంటి అవకతవకలో లేకపోతే ఇంకోటి ఎక్కడ జరగడానికి స్కోప్ లేకుండా ట్రాన్స్పరెంట్గా చేస్తాం.
మరి అది మొత్తం ఇక్కడ ఒకదట కాదు, స్టేట్ వైడ్గా ప్రభుత్వ కార్యాలయం తనఖా పెట్టడమే కాదు, మొత్తం 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. అందుకే ముఖ్యమంత్రి గారు దాని మీద ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయబోతా ఉన్నారు. యాక్చువల్ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఆర్థిక మంత్రి కేశవ్ గారు కూడా మనం మాట్లాడి చెప్తా ఉన్నాడు. అసలు ఇంకా దాన్ని ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేసి అసలు విషయాలు బయటపడవని. ఇవన్నీ తెలిసిన తర్వాత ఎగ్జాక్ట్ స్టేటస్ ఏంటి కనుక్కొని ఎట్లాగా తనఖాలు పెట్టి బయటకు తీయడమా లేకపోతే ఇంక వేరే ఏమైనా మార్గం ఉందా ఇది కూడా ప్రభుత్వం ఒక హై లెవెల్లో డిసిషన్ తీసుకోవాలి. దానికి ఎవరు బాధ్యులు అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఏముందంటే అక్కడ ఆర్పీలా, వాలంటీర్లా, లేకపోతే ఇంకా వేరే పార్టీ నాయకులా, డిపార్ట్మెంటా, లేకపోతే ఎవరు బాధ్యులు అయితే వాళ్ళు యాక్షన్ తీసుకుంటాం తప్పు చేసినట్టు. దానికి చేసే తప్పును బట్టి దానికి ఏ చర్య తీసుకోవాలో చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అధికారులకు ఉద్యోగాలు పోతాయి, లేదు నాయకులకు అరెస్టులు చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఏదైతే ఉంటాయి. ఇప్పుడు గత ప్రభుత్వం యాక్చువల్గా దూరంగా హౌసెస్ ఇచ్చారు, దాంట్లో లబ్ధిదారులు ఉన్నారు, కొంతమందికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, కానీ దీంట్లో పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి ఎలిజిబుల్ ఏ విధంగా ఇస్తారు? ఇప్పుడు వాళ్ళు ఇక్కడ పెట్టుకోవాలన్నా కూడా ఇవి హౌసెస్ నెంబర్ ఆఫ్ హౌసెస్ లిమిటెడ్ మొత్తం ఉంది. మనకి 3360 ఉన్నాయి. దీనికి లబ్ధిదారులు చాలా మంది ఇప్పుడు ఇంట్రెస్ట్ పెరిగింది ఇట్లన్నిటికీ, కాబట్టి అందరికీ ఇవ్వలేము. చూసి దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం ఎవరెవరు వస్తుంది చూసి వాళ్ళకి ప్రయారిటైజ్ చేసుకుని ఇచ్చుకుంటాం. స్థానికులు డెఫినెట్గా అందుకే కదా ఫస్ట్ ఎవరైతే సైట్లు దగ్గర పక్కన ఆల్రెడీ ఉన్నవాళ్ళు వాళ్ళకి ప్రయారిటీ ఖచ్చితంగా ఇవ్వాలి, ఎవరైనా ఇవ్వాల్సిందే. సార్ మీ ఐఎంలో 296 జీవోలో రెగ్యులేషన్ చేశారు సార్, అప్పుడు చంద్రబాబు 2.5 సంవత్సరాల దాకా అది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దానికోసం. అది అప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా మనం పెట్టాం. ఆ రోజు 1,00,000 మంది పైగా విశాఖపట్నంలో 296 జీవో ద్వారా ఆ పట్టాలు ఎవరైతే వాళ్ళు అనాథరైతులకు అప్పుడు దాకా ఉంటున్నారో వాళ్ళకి పట్టాలు పంపిణీ ఒక పండగ కార్యక్రమం లాగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ఆ వచ్చిన మహిళలకి ఒక చీర అలాగే పసుపు కుంకుమ పెట్టి భోజనం పెట్టి ఇంటి ఆడపడుచుకి ఇచ్చినట్టుగా ఆ పట్టాలు ఇవ్వడం జరిగింది. దాని మీద రైట్ కూడా ఇస్తామని చెప్పాం. మరి ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేశారు. మళ్ళీ మన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన కూడా స్వయంగా చెప్పడం జరిగింది. దాన్ని ఎలా చేయాలి ఏంటి దాని మీద వాళ్ళకి పూర్తి రైట్ కల్పించి వాళ్ళు అమ్ముకునే విధంగా కల్పించాలా లేకపోతే వాళ్ళకి ఇంకా వేరే విధంగా చేయాలి ఏంటి అనేది కూడా నెక్స్ట్ రేపు గవర్నమెంట్లో డిసిషన్ తీసుకుంటారు. అదే ఇప్పుడే నాకు మన సిఐ గారు కూడా చెప్పారు, ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయి వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలుగా ఓడిపోయి ప్రభుత్వం ఘోరంగా పరాజయం తర్వాత ఆ నైట్ వాళ్ళు కొంతమందిని రాత్రి నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడికి తీసుకొచ్చి పంపించారని చెప్పారు. అది సిఐ క్లియర్గా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఎవరు కూడా అనాథరైతులుగానో ఫోర్స్ఫుల్గానో ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వం. చట్ట ప్రకారం వాళ్ళకి ఏ విధంగా ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి అలాట్మెంట్ ఉంటే అలాట్మెంట్ ప్రకారం మళ్ళీ ఒకసారి అధికారులతో కూర్చొని అవన్నీ డిజర్వ్డ్ క్యాండిడేట్లు అయ్యి వాళ్ళకి జెన్యున్గా ఇవ్వాల్సి వస్తే ఇవ్వడం తప్ప బై ఫోర్స్ మేము ఉంటాము ఇక్కడ వచ్చి ఖర్చుబడి లేకపోతే లోపలికి ఎంకరేజ్ చేస్తామంటే అది డివైస్లో కూడా అలౌ చేసేది లేదు. సిఐ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరు వచ్చినా మళ్ళీ అఫిషియల్గా మనం కన్ఫర్మ్ చేసుకొని ఇదిగో పలాని ఈ బక్కనపాలెంలో ఈ బ్లాక్లో వీళ్ళు లబ్ధిదారులు లేకపోతే పలాని ఫిలిం సొసైటీలో వీళ్ళు లబ్ధిదారులు అని డిసైడ్ చేసి వాళ్ళకి ఆథరైజ్ చేసినాక ఎవరిని అలౌ చేసే ప్రసక్తే లేదు. దీన్ని మళ్ళీ ఫ్రెష్గా రివ్యూ చేస్తాం.